తెలంగాణ సచివాలయం రెండో ఫ్లోర్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ చుట్టూ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. పాస్ తీసుకున్న సెకండ్ ఫ్లోర్ కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదు. భట్టి విక్రమార్క ఆఫీస్ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం మాజీ ఉద్యోగులు సచివాలయానికి వస్తున్నారు. అయితే వారిని కలిసేందుకు భట్టి విక్రమార్క మొహం చాటేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సచివాలయం అంటేనే అది పరిపాలన కేంద్ర స్థానం, రాష్ట్ర పరిపాలన కేంద్ర స్థానం. రాష్ట్ర పరిపాలనకు ఇది ఒక గుండెకాయ లాంటిది, ఇది సామాన్యులకు ఒక గుడి లాంటిది ఈ సచివాలయం అంటేనే. కానీ సచివాలయంలోని రెండో అంతస్తులో అక్కడ పరిస్థితి చూస్తే అదొక గడిని తలపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర సచివాలయంలో ఈ సర్కారు పాలనలో రెండో అంతస్తులో అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తుంది పరిస్థితి అనేటువంటి ఒక విమర్శ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఒక విమర్శ, తీవ్రమైనటువంటి విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ పరిస్థితి చూస్తే కూడా నిజంగా నిత్యం అక్కడికి వచ్చేటువంటి సందర్శకులను చూస్తే వారి నుంచి నిత్యం వినిపిస్తున్నటువంటి మాటలు కూడా ఇవే. అంతేకాదు స్వయంగా ఈ ప్రభుత్వంలోని పెద్దలు, పార్టీకి సంబంధించిన అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రెండో అంతస్తుకు వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఎవరిని పలకరించినా కానీ ఇవే మాటలు, ఇవే విమర్శలు నిత్యం వినిపిస్తూ ఉన్నాయి. అందుకు నిజంగా కారణాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర సచివాలయానికి దాదాపుగా ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఇటు పెన్షన్లు, తమకు పెన్షన్లు రావడం లేదని, రిటైర్మెంట్ అయినప్పటికీ రిటైర్మెంటు బెనిఫిట్స్ రావడం లేదని చెప్పి ఎన్నో ఏళ్ళుగా తాము పనులు చేసిన కాంట్రాక్టు బిల్లులు రావడం లేదని చెప్పి, అదేవిధంగా తమకు పెన్షన్లు రావడం లేదని చెప్పి, ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పి తమ గోడను వెలిబుచ్చుకోవడం కోసము, అధికారులను కలవడం కోసము, మంత్రుల్ని కలవడం కోసము